రామ్మోహన్ గారు, లోకేష్ గారు ఏదైతే హామీ ఇచ్చారో పాదయాత్రలో భాగంగా వైశ్య సోదరులందరికీ కూడా వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో చేస్తామని చెప్పారు. దానికి తగ్గట్టుగా సీఎం గారు పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. బ్రహ్మోత్సవాలు కానివ్వండి, అట్లాగే శ్రీశైలం మల్లికార్జునుడి ఉత్సవాలకి, అట్లాంటి పెద్ద ఉత్సవాలకే సీఎం ఇచ్చేటువంటి నూతన వస్త్రాలు వైశ్య సోదరులకు కూడా ఎలాంటి పరిణామంగా చూడాలి? ఇది యువగళంలో ఆ పాదయాత్ర మన రాష్ట్రంలో ఉన్న ప్రజల మనోభావాలు తెలుసుకోవడానికి, ఆ ప్రజల యొక్క విన్నపాలు విని వాటిని పరిష్కరించడానికి ఉపయోగపడే పాదయాత్రగా యువగళం గొప్పగా జరిగింది. దానిలో అనేకమైన హామీలు ఇచ్చిన దాంట్లో ఈ ఆర్యవైశ్య సమాజం అభ్యర్థన మేరకు ఈ ఆత్మార్పణ దినోత్సవాన్ని ఒక ప్రభుత్వ లాంఛనాలతో జరిపే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. దాన్ని తప్పకుండా తీసుకుంటామని ఆ రోజున హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఆయన మంత్రివర్యులుగా, వారి తండ్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ప్రధానమైన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో వాళ్ళు క్యాబినెట్లో చర్చించి ఏదైతే నిర్ణయం సముచితమని భావించారో ఆ నిర్ణయం ఈ రోజున ఇది ప్రభుత్వ లాంఛనాలతో జరిగే కార్యక్రమంగా స్వయంగా ముఖ్యమంత్రి గారి పట్టు వస్త్రాలతో ఒక శ్రీశైలం బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు కానీ, వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు, కనకదుర్గమ్మ తల్లి నవరాత్రులు జరిగేటప్పుడు ఆ పట్టు వస్త్రాలు ప్రభుత్వ లాంఛనాలతో సమర్పణ అనేది ఉంటుంది. అలాంటి మహోన్నతమైన కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమంగా దాన్ని మలిచి ఈ రోజున చేపట్టడం. ఇవాళ అన్ని వాడవాడలా కూడా ఈ పూజలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయంగా లాంఛనాలతో, ప్రభుత్వ లాంఛనాలతో బట్టలు ఇస్తున్నారు అనేప్పటికీ ఈ కార్యక్రమం మరింత వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పవిత్రమైన దినం గురించి స్మరించుకొని ఆ దేవతను పూజించుకునే విధంగా ఇది మంచి కార్యక్రమం. లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అది గుర్తుంచుకొని ఈ హామీని నెరవేర్చినందుకు దానికి ఆయనకి ఆ దేవత ఆశీస్సులతో ఒక 30-40 సంవత్సరాల పాటు ఆయన జీవితంలో ఈ పార్టీని కాపాడే శక్తిని ఆ దేవత ఆ బాబుకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను కోరుకుంటా ఉన్నాను. ఈ పవిత్రమైన దేవాలయంలో అలాంటి రాజకీయం చెప్పొచ్చో తెలియదు కానీ బట్ ఆ తల్లి ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. చాలా ఆనందంగా ఉందండి. అలాగే మేము ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడో మాకు కులదైవమైన ఆశీర్వాద ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటున్నాము. మేము కూడా సంఘంలో ఒక గుర్తింపు పొందాలని కోరుకుంటూ మేము ప్రభుత్వాన్ని ఎన్నేళ్ల తరపున మాకు వైశాఖ కార్పొరేషన్ ఏర్పాటు చేయమంటున్నాము. అలాగే ఈ అమ్మవారి కార్యక్రమాన్ని కూడా అధికారికంగా మాకు అనౌన్స్ చేయమని కోరుకున్నాము. దానిలో భాగంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించి మా ఆర్యవైశ్యులందరూ కూడా సోదరులందరూ కూడా సంతోషకరమైనటువంటివిగా ఇలా పండగ వాతావరణం చేసుకుంటానికి వారు కూడా సపోర్ట్ తెలిపినందుకు ఎంతో కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అలాగే మాకు కూడా ఈ ఆర్యవైశ్య సంఘ కార్పొరేషన్ పరిధిలో మాకు కూడా ఏమైనా చిన్న వాళ్ళు అందరూ ఉన్నారండి. పెద్ద ఉన్నారు, చిన్న ఉన్నారు. మా చిన్న వాళ్ళందరికీ కూడా కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా సపోర్ట్ ఇవ్వాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని విన్నవించుకుంటున్నాము. పట్టు వస్త్రాలు అంటే తిరుమల బ్రహ్మోత్సవాలు, ఆ తర్వాత శ్రీశైలం మల్లికార్జునుడి అంటే అట్లాంటి విశేషమైన చోట్ల పట్టు వస్త్రాలు సమర్పించే ఆ ఆనవాయితీని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాసవి అమ్మవారికి కూడా పట్టు వస్త్రాలు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీద ఇవ్వడం అనేది దీన్ని ఎలా చూస్తారు? చాలా ఆనందదాయకం అండి, సంతోషకరమైనది. ఎందుకంటే అమ్మవారు కూడా శ్రీశైల మల్లికార్జున అమ్మవారిది, కనకదుర్గమ్మ అమ్మవారి ఎలాగో అలాగే మన అమ్మవారు కూడా, మా అమ్మవారు కూడా పెనుగొండ క్షేత్రమైనటువంటి మన అమ్మవారు కూడా మాకు అదే విశిష్టమైనది. పార్వతీ స్వరూపంగా మేము కొలుస్తాము కనుక అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. రాష్ట్రవ్యాప్తంగా వాసవి మాత ఆత్మార్పణ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారికంగా నిర్వహిస్తా ఉన్న మాట ప్రకారం ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పించడం కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా వైశ్య సోదరులు, వైశ్య కమ్యూనిటీ అంతా కూడా దీన్ని ఒక పండుగగా చేసుకోవడం ఏంటి సార్? అసలు ఈ విశిష్టత ఏంటి? ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం దాన్ని నెరవేరుస్తున్నందుకు మీ స్పందన ఏంటి సార్? ఎలా ఉంది? వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించాలని డూండి రాకేష్ గారు రిక్వెస్ట్ చేయగా సీఎం గారు, కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, అందరూ బీజేపీ సభ్యులు అందరూ కలిసి దానిని రాష్ట్ర పండుగగా ఇవ్వడం జరిగింది. దాన్ని పునస్కరించుకొని పెనుగొండ వాసవి అమ్మవారి క్షేత్రంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలను అందజేయడానికి వెళ్ళి ఉన్నారు. ఇది మా ఆర్యవైశ్యులందరికీ ఎంతో ఆనందకరమైన విషయం. లోకేష్ గారు కూడా ఆ రోజు పాదయాత్రలో ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్టు అనుకోవచ్చు అంటారా? అంటే ఆయన ఏదైతే వాసవి మాతకు సంబంధించిన ఈ
కార్యక్రమాన్ని ఖచ్చితంగా అధికారికంగా మేము చేస్తామని చెప్పిన దాని ప్రకారం ఈరోజు జరుగుతుంది. లోకేష్ గారు పాదయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి 100% ఆయన ఇచ్చిన హామీని ఈరోజు నిలబెట్టుకున్నారు. అందువల్ల మా పటమట ఆర్యవైశ్య సేవా సంఘం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు మా సంఘం తరఫున తెలుపుకుంటున్నాము.